కోట్లో సామాన్లకు బూజు దులిపి ఎగ్జిబిషన్ లా కట్టి సొమ్ము చేసుకుంటున్నావు. మరి మెదడులో తలకాయ ఉంటామంటే అదే ప్లీజ్. ఆ చూసి ఎర్రిపాపలుంటే ఆకాశం మీద సుక్కలకు కూడా టికెట్లు ఎట్టి చూపిస్తావు. సైలెన్స్ ప్లీజ్. ఏం బ్యూటిఫుల్ ప్లీజ్. పిల్ల కత్తిలో ఉంది కదా, కత్తిని కంటితో చూసి సంతోషించాలి. కౌగులించుకోవాలనుకున్నావు అనుకో కంఠం దగ్గర. ఏదడుగు నెగిటివ్ రిప్లై ప్లీజ్. ఎరా ఒళ్ళు కొవ్వెక్కిందిరా? నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వు ఉండే ఛాన్సే లేదే. పళ్ళు రాల్తాయి. ఆ? ఉషేంట్రా? చెప్పు తెగుద్ది. అమ్మో, ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా. మళ్ళీ వస్తుందేమో. ఏంటయ్యా? సార్ మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్. ఏమయ్యా, డే నైట్ మందు ఇచ్చే నీలాంటి వాళ్ళకే గానీ మందుకి మందు తాగే వాళ్ళకి మందు టైం అయినాయా? ఇదిగా సరే ఉండండి, ఇప్పుడే వస్తా. మాస్టారు, టైం ఎంత అయిందండి? ఇంకో 10 నిమిషాలు ఆగితే 10 అవుతుంది. థ్యాంక్స్ అండి. సార్ ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి? శ్రీరామనగర్ కాలనీ స్ట్రైట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే వస్తుంది. సార్ ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడుందండి? అవతల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా ఉంది. పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి? ఈ సేవకి ఎదురుగా ఉంది. థ్యాంక్స్ అండి. బైది బాయ్ మాస్టారు, మీకు మ్యారేజ్ అయిందా? అయిందండి. ఓహో, అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. ఓహో, పిల్లలు ఎంతమందో? ఇద్దరండి. మీది జాబా బిజినెస్ సార్? జాబ్ అండి. బైది బై శాలరీ ఎంతో? ఏమండి, నా శాలరీ ఎంత అయితే మీకు ఎందుకండి? చెప్తే తప్పేం లేదు కదా సార్. 10,000 అండి. మీ మిస్సెస్ తీస్తా వేస్తా అండి. ఏమండి, మా మిసెస్ దేవుడు అయితే మీకెందుకండి? మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా? చాలా బాగా మాట్లాడారు. మీకు తెలదు, మీ గురించి నాకు తెలదు. మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి, పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి, ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి, శ్రీరామనగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి. అంటే నేను బేవర్సన కొడుకులా కనబడతాను. అయ్యా, బుద్ధి గడ్డి తిని అడిగానయ్యా బాబు, వదిలే నన్ను. ఎలా ఎర్రబండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ తెలివితేటలు ఇళ్ళును. ఏం బ్రాండ్ ఇది? బ్రాంజియా విస్కియా? మిక్స్డ్ కాక్టైల్ సార్. ఓహో, పవర్ఫుల్ ఎక్కడ అనమాట. థ్యాంక్ యూ. ఆటో వివాహ భోజనంబు లల్లా 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 లల్లా. అన్నం పండించేవాడు మగవాడు, ఆడజాని చేత అన్నం వండించేవాడు మగవాడు. హోటల్లో పెళ్లిళ్లలో వంట వాళ్ళు మగవాళ్ళు. పాండవ వనవాసంలో వంటలు వండిన మా ఎన్టీఆర్ మగాడు. ఆ మాటకొస్తే మాయబజార్లో వండకుండానే వంటలు రప్పించిన మా ఎస్ఆర్ మగాడు. అవును, మగాడు అబల కాదు, బళ. మధు, మగ వెదవలు ఇన్ని వంటలు ఎలా చేశారే? అత్తయ్య, మగాళ్ళకి ఎన్ని విద్యలైనా రావచ్చు గాని 2 విద్యలు మాత్రం రాకూడదు. ఏమిటవి? కడుపు కాన్పు, వంట వార్పు. భలేదానివే నువ్వు. అవునత్తయ్య, ఆడది వండి పెట్టాలి, మగాడు తిని పెట్టాలి. అందుకే ఇమిడియట్ గా కూరలో కారం వేయాలి. అమ్మో, శభాష్. స్నానం చేసొస్తే శుభ్రంగా భోంచేయచ్చు. నేను తినేస్తాను. చంపేస్తాను, పద. అత్తయ్య, ఇప్పుడే వస్తాను. ఇదిగో మధు. అయ్యో 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 అయ్యో. రే తాతయ్య, తొందరగా రా, ఆకలి దంచేస్తుంది. చేద్దామండి, ఆగేసుకుని కూకోండి. ఎంత పని చేసావు నువ్వు? అత్తయ్య, తమాషా. ఏంట్రా ఇది? మనం వండినప్పుడు పసుపచ్చగా ఉంది, ఇప్పుడు ఎరగైంది. మన వంట అలాగే ఉంటుందండి. ఏసేం చెప్తాను, ఏసేం చెప్తా. నారాయణ తాతయ్య, ఇదంతా పిల్ల చేసిన పని. బాగున్నట్టు నటిద్దాం, నోరు పుసుకు తినేద్దాం. అలాగే. రాబోయే సందమామ
మా కడుప బాధయ్యనుమా మడతలో కెడతా కెడతా. నోరు మీద ఆకలిరా. ఇప్పుడు ఆకలంటారండి, మడతలో కెడతా. మాకు మాత్రం లేదంటే పొట్ట మీద తడుగుడేసి పడుకుంటే అదే తగ్గిపోద్ది. మమ్మల్ని చూడండి, నన్ను చూడండి అసలు. మనోడు ఈ పాటికి అన్ని వివరాలు తెలుసుకుని హ్యాపీగా తాపికి ఏలేసుకుంటూ వచ్చేస్తుంటాడు. ఒకసారి అటు చూడు. ఇదేంటి రంగు మారిపోయాడు? రే ఏంట్రా ఏంట్రా ఇదంతా ఇంత వికృతంగా ఉన్నావేంటి? ప్రకృతి వైద్యం చేయించుకుని ఉంటాడు. దట్టి ఫీల్ ఆఫ్ మై కంట్రీ. కంట్రీ కాదు కంట్రీ. నోరు మీర దినకంత్రి. ఏమైందిరా? ఏం చెప్పమంటావు? మేము కోటయ్య గారి గురించి తెలివిగా ఇన్ఫర్మేషన్ రాబడుతుంటే లోపలికి తీసుకెళ్లి బట్టలు ఒడిచేసేసి మట్టి రాసేసి ఇలాంటి పొజిషన్ ఆ సిఐ దుర్గా ప్రసాద్ కూడా రాకూడదు. ఎవరికో చేయాల్సింది ఈడికి చేసేశారు. ఏం చేశారు? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్. ఇక నా వంశవృక్షం మోడైపోవాల్సిందేనా? నా భార్య బ్రతుకు అడవి కాసిన వెన్నెల కావాల్సిందేనా? వెలుగు వెన్నెల్లో గోదావరి లాంటి మా బ్రతుకులు ఎండిపోవాల్సిందేనా? విశాలమైన ఈ ప్రకృతి, ఈ కొండలు, ఈ నీళ్లు, ఈ చెట్లు, చాములు ఇవన్నీ కూడా ఏదో ఓవర్ యాక్షన్ చేయకు. నీకు పిల్లలు పుట్టరని తెలిసే కదా నీ వైఫ్ మా కజిన్ తో దుబాయ్ వెళ్ళిపోయింది. ఈ విషయం నీకలే తెలుసురా? పెద్ద న్యూస్ లాగా ఆంధ్రాలో చూపించట్లే. ఆడెవడో నీకు పిల్లలు పుట్టకుండా చేశాడు కానీ నేనైతే స్వరపేడి నొక్కే శవపేటకులో పెట్టేసేవాడిని. అప్పుడు మాకు ప్రెజెంట్ గా ఉండేది. ప్రెజెంట్ కదా, ప్రెజెంట్. నెవర్ దాంత మీద కొట్టాడు నువ్వు ఆబ్సెంట్. ఇంతకీ కోటయ్య గారి గురించి ఏమైనా తెలుసుకున్నారా? కోటయ్య గారికి చాలా ఆస్తుంది. గవర్రాజు, వెంకన్న, తలుపులమని 3 పేర్లు కనుక్కున్నా. అంతేనా కనుక్కుంటా? ఈలోగా నాకు ఆపరేషన్ అయిపోయింది కదా. ఈ ఎదవాళ్ళు కాదు కానీ నువ్వు ఊళ్ళోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కున్నారా? ఆ యూస్లెస్ ఫెలోతో పోలుస్తాడు నన్ను. అమ్మగారు ఈ కుప్ప కూలిపోవడాలు ఏంటి అమ్మగారు? శుభం అని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూడిద గుమ్మకాయ మొహం వేసుకుని వెధవ ఉండడు తయారు. వెధవ చెగును అని ఇలాంటి తల చెడ్డ వెధవులు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు. పదండి, ఇంకా చూస్తారే, పదండి. ఇదిగో ఈ అలంకారం పూర్తయిందా? మీకు అన్నిటికీ తొందరే. 8:30 లోపు ఇంట్లో దిగాలని ఆ పంతులో ముహూర్తం పెట్టి వచ్చింది. దేవలాలుగా కేవలేగాని ఎక్కి చావు. కర్మ కర్మ, ఎక్కేవలేగాని దిగి చావు. ఏమైందండి? ఈ బందైంది, అడు చూసి చావు. దరిద్ర పొడి చక్రం. ఇప్పుడు వెళితే వాళ్ళ నువ్వు ఉండమొస్తావు. రా లోపలికి. ఆ చచ్చిన దాంతో పాటు నువ్వు పతి సగమనం చేస్తే అవచ్చుగా. ఈ విధికి పేడ వెరగడయ్యేది. కనక మహాలక్ష్మి కాపాడతాలి. పదండి పదండి, శుభం. ఇంకేం శుభం, ఐదారు శుభం. ఏమయ్యా పెళ్ళం వచ్చిన వెధం ఉండడివి ఇంట్లో పడి ఆడవక వీధిని పడి ఆడవడం ఎందుకు? ఈ కాలనీకి 7 లక్షలు దాపరించాడు. సీతారాధ అనుకుంటూ ఇంట్లో కాలక్షేపం చేసుకోగల విధులు పట్టం దగ్గరికి ఏముంది, వయసు బింకం ఉందిగా. ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు. ఇంతోటి సినిమాకి వాళ్ళ పోస్ట్ ఎందుకని బ్యాక్ తిరగండి. ఆగండి. మీరు మగవాళ్ళ పగవాళ్ళ, పశువుల శిశువుల, పురుషుల పురుగుల? మీరు మగవాళ్ళ ఉండి సాటి మగాన్ని ఈటెల్లాంటి సూటిపోటి బాటలతో చోట్లు పొడుస్తారా? అతని భార్య చనిపోవడం అతని తప్ప? వెదవ ఉండడం అతని తప్ప? రేపు మీ పిల్లలు కూడా చస్తే మీ పరిస్థితి కూడా ఇదేనని తెలుసుకోండి. నీ మెళ్ళో తాళి, ఇంట్లో ఆలి లేదనేగా వీళ్ళు నిన్ను అన్ని మాట్లాడింది. ఈ క్షణం నుంచి నీకు అవన్నీ ఉంటాయి. Yes. వద్దు పారు, వద్దు. భారత పురుషుడికి ఒకే తాళి ఒకే ఆలి అన్నారు. అదిగాక నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని తట్టుకునే శక్తి నా ఈ తొక్కలో గుండెకి లేదు పారు. ఈ తొక్కలో గుండెకి లేదు పారు. లేదు. ఆపండి మీ తొక్కలో కబుర్లు. వంచు తల చదవండి మంత్రాలు. ఇప్పుడే సత్యభామాయ నమః, ఓం పద్మావతి నమః, ఓం గౌరీ గంగాయ నమః. అమ్మగారు మీరెక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి రా, వీడు పుణ్య పురుషుడా కాదా? కాదా? దీర్ఘ సుమంగళుడా కాదా? కాదా? నిత్య సుమంగళుడా కాదా? కాదా?
అది అది పద. నీకు తోడుగా, నీ పిల్లలకు నీడగా, కొండంత అండగా నేనుంటాను. నేనుంటాను. పద. పద. ఝన్ ఝన్ ఝన్